గైస్ ఫుల్ టాపిక్ వచ్చేసి బీటీసీ గురించి కంప్లీట్ అప్డేట్ అయితే ఇస్తాను. వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు ఇంకా ఎవరైనా ఛానల్ అయితే కొత్తగా చూస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆల్ అయితే పెట్టుకోండి. ఓకే గైస్, ఇంకా ఫస్ట్ ఏంటంటే బీటీసీ చార్ట్లోకి అయితే వెళ్ళిపోదాం. బీటీసీ ఆల్రెడీ మీకు ఈ ట్రెండ్ లైన్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు మనకి ఏంటంటే షార్ట్ టర్మ్లో కొన్ని ట్రెండ్ లైన్స్ అయితే ఫామ్ అయినాయి, అదైతే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కరెక్ట్గా క్లియర్గా జాగ్రత్తగా అయితే వినండి. మనకి ఏదైతే గ్రీన్ లైన్ ఉందో పర్ఫెక్ట్గా మార్కెట్ ఏంటంటే దాన్ని టచ్ అవడంతో డ్రాప్ అవుతుంది. క్లియర్గా ఎల్లో లైన్ దాకా అప్రాక్సిమేట్లీ డ్రాప్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ చాలా టైమ్స్ ఏంటంటే ఈ గ్రీన్ లైన్ బ్రేక్ చేయడానికి ట్రై చేసింది. మల్టిపుల్ టైంలో ఏంటంటే ఈ గ్రీన్ లైన్లోనే మార్కెట్ ఏంటంటే డౌన్ అవుతూనే ఉంది. ప్రాపర్గా ఈ జోన్లో ఏంటంటే ట్రేడింగ్ అయితే జరుగుతుంది. వన్స్ ఏంటంటే ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్ అయిపోతే మనం అక్కడ నుంచి మార్కెట్ ఏ ట్రెండ్లోకి వెళ్ళొద్దామని ఫిక్స్ అవుదాం. మ్యాక్సిమం ఏంటంటే ఈ ట్రెండ్ లైన్లోకి వచ్చినప్పటి నుంచి మనకి ఎన్ని రోజులు దగ్గరగా మనం చూసుకుంటే 11 days ఏంటంటే ఓన్లీ ఏంటంటే యాక్యుములేటింగ్ అయితే అయింది. వన్స్ దీనికన్నా బ్రేక్ డౌన్ అయితే మనం బ్రేక్ డౌన్ తగ్గట్టు ప్రిపేర్ అవుతాం, లేదు దీనికన్నా అప్ సైడ్ వెళ్తే మనం అప్ సైడ్ అయితే టార్గెట్ అయితే తీసుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాం. ఫస్ట్ ఇక్కడ మనం చూసుకుంటే గ్యాప్స్ క్లియర్ కట్గా చూసుకుంటే అయితే 4 hours మనకి బీటీసీలో ఇక్కడ ఒక గ్యాప్ వచ్చింది. దగ్గర చూసుకుంటే ఎక్కడ నుంచి ఉంది 65,000 నుంచి 68,000 దాకా మనకి ఒక గ్యాప్ ఉంది. మార్కెట్లో ఏంటంటే ఖచ్చితంగా గ్యాప్ ఫిల్ అయిన తర్వాతనే మార్కెట్ ఏంటంటే అప్ అండ్ డౌన్ అయితే అవుద్ది. నెక్స్ట్ ఏంటంటే ఎబోవ్లో ఒక పెద్ద గ్యాప్ అయితే వచ్చింది. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి బాగా ఇంక్రీజ్ అవుతే మనకి నియర్లీ టార్గెట్ వచ్చేసి 78,000 నుంచి నియర్లీ 82,000 దాకా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే ఆ గ్యాప్ని ఫిల్ అవుద్ది. ఓకేనా, బిలోలోకి వెళ్ళి మనకి ట్రాప్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ గ్యాప్ ఫిల్ అవుద్ది. లేదు ఎబోవ్లో డైరెక్ట్ వెళ్ళిపోయిందంటే మాత్రం మీకు 82,000 ఏంటంటే పర్ఫెక్ట్గా రీచ్ అవుద్ది. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ ఏంటంటే చెప్పేది ఏంటనేది క్లియర్గా చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే మనకి మంత్లీ ఇండెక్స్ బీటీసీ మంత్లీ రిటర్న్స్ చూసుకున్నట్లయితే మనకి ఎవ్రీ మంత్ జనవరి టు ఫిబ్రవరి, ఒకవేళ జనవరి మార్కెట్ రెడ్ ఉంటే ఖచ్చితంగా ఏంటంటే ఫిబ్రవరిలో ఇంక్రీజ్ అవుద్ది. అలా విధంగా ఏంటంటే ఇక్కడ చాలా రకాలుగా ఏంటంటే మనం చూద్దాం. ఒకసారి చూసుకున్నట్లయితే మనకి జనవరిలో చూద్దాం. జనవరిలో ఇక్కడ 9% పెరిగింది, ఇక్కడ ఫిబ్రవరిలో డౌన్ అయింది. అండ్ ఇక్కడ జనవరి ఫిబ్రవరి 2 గ్రీనే ఉన్నాయి. ప్రతిసారి ఏంటంటే మనకి 2 సార్లు రెడ్ అయితే రాలేదు. అంటే ఒకసారి జనవరిలో మనకి రెడ్ వచ్చిందంటే ఫిబ్రవరిలో ఖచ్చితంగా బుల్లిష్ అవుద్ది. లేదు జనవరి ఫిబ్రవరి అన్నది బీరిష్ అనేది ఇప్పటిదాకా అయితే హిస్టరీలో అయితే రాలేదు. బట్ ఈ మంత్లో ఏంటంటే ఇక్కడ 2 రెడ్ అయితే వచ్చింది. అంటే మనకి మార్కెట్ అనేది స్ట్రాంగ్ బియర్లో ఉంది. బట్ నా పరంగా ఏంటంటే ఇంకా క్లోజింగ్కి చాలా టైం అయితే ఉంది. మనం దానికోసం ఏంటంటే ఎవ్రీ మంత్ మనకి ఏంటంటే బుల్లిష్ ఉంటుంది కాబట్టి జనవరి ఫిబ్రవరి ఒక మంత్ రెడ్ ఉంటే ఖచ్చితంగా ఇంకో మంత్ గ్రీన్లో క్లోజ్ అవుతుంది. కాబట్టి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ కొన్ని రోజులు ఏంటంటే మార్కెట్ కొద్దిగా పైకి వెళ్ళి లిక్విడేషన్స్ అనేది తీసుకుంటుంది. ఒక చిన్న ట్రాప్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. నేను ఆ ట్రాప్ ఏంటంటే ఒకసారి చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే మ్యాక్సిమం ఈ సిఎంఈ గ్యాప్ ఫిల్ అయ్యన్నా మీకు మార్కెట్ అనేది పైకి వెళ్ళొద్ది. లేదు అనుకుంటే మాత్రం ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి చూడండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏదైతే వీక్లీ లెవెల్, ఈ వీక్లీ లెవెల్ కన్నా బిలో వెళ్ళి తీసుకోవచ్చు, లేకపోతే ఏంటంటే మీకు మంత్లీ లెవెల్ కన్నా బిలో అయితే వెళ్ళొద్ది. మ్యాక్సిమం ఈ 2 ట్రాప్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి బీటీసీ అనేది ఒక మూవ్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫియర్ ఇండెక్స్ చూసుకున్నట్లయితే మార్కెట్లో ఎక్స్ట్రీమ్ ఫియర్ మెల్లిమెల్లిగా ఏంటంటే ఫియర్ నుంచి కొద్దిగా ఏంటంటే మనకు ముందుకైతే వచ్చింది. ఇక్కడ 9 అయితే వచ్చింది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎస్టర్డే చూసుకున్నట్లయితే మనకి ఫియర్ ఇండెక్స్ 10 ఉంది, అండ్ దాని తర్వాత 12 ఉంది, అండ్ లాస్ట్ వీక్లో 9 ఉంది. మెల్లిమెల్లి ఏంటంటే అక్యుములేషన్స్ అయితే జరుగుతున్నాయి. బట్ వన్స్ ఏంటంటే ఈ అక్యుములేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మార్కెట్ అనేది ఒక ట్రెండ్ అయితే సృష్టిస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ బీటీసీలో వీక్లీలో వాల్యూమ్ చూసుకున్నట్లయితే ఎక్కువ మంది ఇక్కడ వాల్యూమ్ అయితే పెట్టారు, అందుకోసం అనేది ప్రైస్ అనేది హోల్డ్ అయింది. వన్స్ ఏంటంటే ఈ వాల్యూమ్ దగ్గర నుంచి బిలో వెళ్తే వెంటనే అయితే డ్రాప్ అవుద్ది. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎబోవ్లో ఎక్కడ వాల్యూమ్ ఉంది, నియర్లీ నేను చెప్పినట్టు 82,000లో ఎక్కువ వాల్యూమ్ అయితే ఉంది. కాబట్టి ఏంటంటే వాల్యూమ్ అయితే ఫాలో అవుద్ది. ఓకే గైస్, ఇది మొత్తానికి టోటల్గా బీటీకి సంబంధించింది అప్డేట్. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఈఎంఈ లైన్స్ కన్నా ఎబోవ్ ఉంటేనే మార్కెట్ అయితే పంప్ అవుద్ది. లేదు దీనికన్నా బిలో ఉంటే మార్కెట్ అనేది డెవలప్ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ లైన్ కన్నా బిలో ఉంది కాబట్టి మనం ఏంటంటే కొద్దిగా బియర్లో ఉన్నాం, బట్ స్ట్రాంగ్ బియర్ అయితే కాదు. ఒక చిన్న ట్రాప్ అయితే ఉంటుంది. వన్స్ ఏంటంటే ట్రాప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం బీటీసీలో ఎక్కువ అమౌంట్లో ఇన్వెస్ట్ అయితే చేస్తాం. ఓకే, ఇది మొత్తానికి బీటీకి సంబంధించిన. దీంట్లో ఎలాంటి డౌట్స్ వచ్చినా కింద కామెంట్ చేయండి.
అండ్ ఇప్పటి నుంచి మన క్లాస్లో ఏంటంటే ట్రేడింగ్ సంబంధించిన క్లాస్ అనేది నేను చెప్తున్నాను కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వీడియో కింద నెంబర్ ఉంటుంది అండ్ దాంతోపాటు టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంటుంది. అందులోకి వెళ్ళి నాకు పర్సనల్ మెసేజ్ చేయండి. ఏ విధంగా క్లాసులు అయితే ఉంటాయి. మీకు ఓన్లీ 500 తీసుకుంటాం. మీకు చాప్టర్ 1 ఏంటంటే ఈరోజు నైట్ ఏంటంటే స్టార్ట్ అవుద్ది. నిన్న ఒక 2 days ఏంటంటే నేను బిజీ ఉండడం వల్ల మీకు ఏంటంటే క్లాస్ అనేది పెండింగ్లోకి అయితే అయిపోయింది. ఇంట్రెస్ట్ ఉంటే ఫాస్ట్గా జాయిన్ కండి. అండ్ ఇంకొకటి బీటీసీలో పర్ఫెక్ట్ ఎంట్రీస్ మీ దగ్గర 1 lakh ఉంది. బీటీసీని ఒక లాంగ్ టర్మ్లో ప్లాన్ చేద్దాం. పర్ఫెక్ట్గా ఎంట్రీ ఇచ్చి 2026 దాకా మనం ఏంటంటే లిక్విడ్ కాకుండా అదే 1 lakhతో మనం ఏంటంటే ట్రేడ్ అనేది లాంగ్ టర్మ్ పర్పస్కి మినిమం ఒక 1 lakh 5 lakhs 10 lakhs ఏ విధంగా చేయాలనేది ఒక ప్లాన్స్ అనేది నేను రెడీ చేసి పెట్టాను. ఇంట్రెస్ట్ ఉంటే నెంబర్కి కాల్ చేయండి. క్లియర్ కట్గా చెప్తాను. దాంట్లో ఎలాంటి డౌట్స్ వచ్చినా మీరు అడగండి. ఏ విధంగా అవుద్ది అండ్ ఏ ఎంట్రీస్ మనం ఇస్తాం. లిక్విడేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. లిక్విడేషన్స్ అనేది నేను చాలా దూరంగా అయితే పెడతాను. అండ్ దానికి మనం ఎంత మార్జిన్ యూజ్ చేస్తాం అండ్ లిక్విడేషన్స్కి కాకుండా దానికి మార్జిన్ ఏ విధంగా యాడ్ చేస్తాను అవన్నీ మీకు ఏంటంటే దాంట్లో అయితే తెలుస్తుంది. ఓకే గైస్, వీడియోకి ఇంతే. వీడియోలో ఎలాంటి డౌట్స్ వచ్చినా కింద కామెంట్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ గైస్.